మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జారీ చేసింది ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ ఈ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే ముందుగా జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం, ఈ జీవో వల్ల మత్స్యకారులు మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా. వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో మీద రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు ఏదైతే జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చారో, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరి తరఫున, ఈ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో ప్రవేశపెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలనలో ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మత్స్యకారులు 2 రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష. ఒకటి చెరువుల మీద ఆధారపడతారు, ఇన్లాండ్ ఫిషర్మెన్. అదేవిధంగా 2 సముద్రం మీద మెరైన్ ఫిషర్మెన్, సముద్రం మీద ఆధారపడి బతుకుతారు అధ్యక్ష. గతాన్ని ఒకసారి తమ దృష్టి తీసుకురావాలి అధ్యక్ష. మీకు కూడా తెలుసు మత్స్యకారుల పరిస్థితులు కూడా మీరు ఎన్నో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గపు చట్టం. సాక్షిలో పనిచేసే వారిని పెట్టి మన ఆస్తులు కొట్టేసే విధంగా కూడా ఈ చట్టంతో చేయొచ్చు. అంత భయంకరమైన చట్టం ఇది. ఆ చట్టం రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చా, ప్రజలు నమ్మి ఆశీర్వదించారు. రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశాం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష, రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కండి. ఇప్పుడు నా నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది,
మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం. ఇది ఎక్కడ వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసి వెళ్లిపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 1000 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బు చెల్లించి రైతులకు అండగా నిలబడింది మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. క్వశ్చన్ నెంబర్ 83 అండి. మనోహర్ 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-24 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 6,41,129 మెట్రిక్ టన్నులు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424 కోట్ల రూపాయల 55 లక్షలు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,28,423 మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27 కోట్ల 66 లక్షలు. ఏలూరు జిల్లాలో 2,01,369 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47 కోట్ల 53 లక్షలు. కోనసీమలో మేము సేకరించింది 1,63,123 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154 కోట్ల 63 లక్షలు. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్నులు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 9 కోట్ల 49 లక్షలు. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10 కోట్ల 54 లక్షలు. అంటే సుమారు 132,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 27,626 రైతులకు 523 కోట్ల రూపాయలు చెల్లించాం. తూర్పుగోదావరి జిల్లాలో 619 రైతులకు 177 కోట్ల 32 లక్షలు చెల్లించాం అధ్యక్ష. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 600,215 రైతులకు 153 కోట్ల 66 లక్షల రూపాయలు అధ్యక్ష. గౌరవ సభ్యులు బండారు సత్యనారాయణరావు గారు, జోగేశ్వరరావు గారు, బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ గారు అనుబంధ ప్రశ్నలు, అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష. ఎంతో దారుణమైన పరిస్థితి అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని, మా యాన్యువల్ టర్నోవర్ సుమారు 20,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి
గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే విధంగా రైతుకి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును ఆధార్ని తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం ఆధార్ని కాళ్లు పట్టుకుంటారని ఆయన అన్నారు. అంతకుముందు 25% మారిటైమ్ బోర్డుకి షేర్ ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి 0 షేర్ చేసినారు. బట్ దీని విషయం ఒక్క నిమిషంలో 1996లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం, నాట్కో కంపెనీ నుంచి 2004లో సివిరావు గారు నవేగా కంపెనీ తీసుకోవటం, చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం. 2000 దిశ ఇండియాలో 3 టాప్ పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై, విశాఖపట్నం. దాంతో పోటీ పడే విధంగా 2019కి 6 లక్షల కంటైనర్ల దిశ, అంటే ఎగుమతులు దిగుమతులు. ఎగుమతుల దిశ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, బియ్యం, చేపలు, రొయ్యలు, అదేవిధంగా మిర్చి, టొబాకో, వీటన్నిటినీ ఎగుమతుల దిశ. దిగుమతులు అనేక SEZలకి, రాయలసీమకి, నెల్లూరుకి దిశ. ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మూసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల దిశ. నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది అధ్యక్ష. 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష. 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. నేను ఈ సంవత్సరం జనవరి 31 కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష. 31 మూతపడిపోయింది. ఆనాడున్న సర్వేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు. ఆయన 31 మూతపడిపోయింది. కంపెనీల దిశ అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు, చిన్న కంపెనీలు కాదు, మియాసెక్ కంపెనీ, MSC, CMA, CGM, ఎవర్గ్రీన్, YML, HMM. రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం 1000 కోట్లకు పోయింది అధ్యక్ష. ప్రత్యక్ష పన్నులు కానీ ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ 1000 కోట్లు ఆదాయం పోయింది. 10,000 మంది పొట్టగొట్టేసేసారు. 2,000 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం. మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తరలిపినారు. దాన్ని బేస్ చేసుకొని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ SEZ, దాన్ని బేస్ చేసుకొని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అది కాకుండా మ్యాన్కూర్ SEZ, శ్రీ సిటీ SEZ, ఇక్కడ కిసాన్ SEZ 2,300 ఎకరాలు, వేల ఎకరాల దిశ. మళ్ళీ ఈ పోర్ట్ కోసం 6 లేన్ రోడ్, ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్, 8,000 ఎకరాల దిశ. 8,000 ఎకరాలు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి ఓన్లీ బల్క్ కార్గో, డర్టీ కార్గో, అంతకుమించి నేనేం చెప్పలేను. బొగ్గు, బూడిద, ఐరన్ ఆర్ మా నెత్తిన, బూడిద మా నెత్తిన. గ్రామాలు బతకలేని పరిస్థితి, శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని. దాని తగ్గట్టు R&R కాలనీస్ కూడా 300 చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఘోరాలు, నేరాలు చేసి పారేశారు. ఇప్పుడు నేనేమంటానంటే అసలు ఏంటి 25% మ్యారిటైమ్ పోర్టు ఓనర్ షేర్ ఉంటే ఈయన రావటమైంది 2020 సెప్టెంబర్ 7వ తేదీ. ఆ 25% కూడా దానం చేసేస్తున్నాం, మాకేం అవసరం లేదు, మీరు మూసేసుకోండి, తోసేసుకోండి అని చెప్పి దాంట్లో అసలు ఇంటర్ఫిరెన్స్ లేకుండా నేనే. ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయి. 560 ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల ధ్వంసం చేశారు. లోకేష్ చెప్పిన రెడ్ బుక్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని అన్నారు. Where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into their houses,
destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different. Now if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, the national media especially, I also urge విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జనసేన పార్టీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళికణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం 150 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంటే గాను SO2 లెవెల్ 5 mg జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్
2013 నాటికి 70.82 నుండి 52.31 తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా అది కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది. సిపిసిబి, జీవీఎంసీ, జిల్లా పరిపాలన, రవాణా శాఖ,